విధి ఆడిన ఆటలో దూరమైన ఈ అక్కా చెల్లెళ్లను కాలం మళ్ళీ ఎప్పుడు కలుపుతుంది? జానకి పరిణయం మీ ఈటీవీలో. నమస్కారం సూర్య గారు. నమస్కారం. అందరూ ఎలా ఉన్నారయ్యా? ఏమైందయ్యా? అందరూ అదోలా ఉన్నారు. ఏం జరిగింది? ఏం చెప్పమంటారయ్యా? మీరు ఏమంటూ ఆ నాగేంద్ర గారికి అధికారాలు అప్పచెప్పారో గాని ఆ రోజు నుంచి మాకు మా ఊరికి కష్టాలు మొదలయ్యాయంటే నమ్మండి. అసలు ఏం జరిగిందయ్యా? నాగేంద్ర గారు అసలు గ్రామం గురించి, గ్రామ మంచి చెడ్డల గురించి పట్టించుకోవటం లేదు. పంచాయతీరాజ్ నిధులు ఎటు వెళ్తున్నాయో మాకు తెలియట్లేదు. ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. మరి మీరంతా ఏం చేస్తున్నారయ్యా? తప్పు జరిగినప్పుడు నిలదీయాలి, ఎదిరించి అడగాలి. అలా మౌనంగా ఉంటే ఎలా? అడగటానికి మాకసలు అవకాశం ఇస్తే కదా. మీకు అండగా నిలబడి మీకు మద్దతిచ్చిన మా కుటుంబాలని తక్కువ చేసి చూస్తున్నారు. ఇప్పుడు సమస్యల గురించి చెప్పడానికి వచ్చిన మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మమ్మల్ని పురుగుల్ని చూసినట్లు చూస్తుంటే ఇంకేం చెప్పమంటారయ్యా? కూర్చోండి కూర్చోండి. ఏంటయ్యా, ఊరి జనాలంతా వచ్చి పంచాయతీ ఆఫీస్ మీద పడ్డారు. ఏంటి సంగతి? మీకేం పనులు లేవా? వాళ్ళు పనులు లేక రాలేదు నాగేంద్ర. పనులు జరగడం లేదని అడగడానికి వచ్చారు. నువ్వు ఆ కుర్చీలో కూర్చున్నంత మాత్రం సరిపోదు నాగేంద్ర. దానికి న్యాయం చేయాలి. ఊర్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటిని వదిలేసి నువ్వు కొత్త సమస్యల్ని సృష్టిస్తున్నావు. ఆ రోజు నీకు అధికారం అప్పచెప్పినప్పుడు నేనేం చెప్పాను? ఊరిని బాగు చేయాలి, సమర్థవంతంగా పరిపాలించాలి, అందరినీ కలుపుకుపోవాలి. చెప్పడానికి ఏంటండి, ఇలాంటి నీతులు చాలా చెప్పచ్చు. కానీ ఏది ఎలా చేయాలో, ఎప్పుడు చేయాలో నాకు బాగా తెలుసు. మీరేం చెప్పాల్సిన అవసరం లేదు. నాగేంద్ర, వ్యక్తిగత కారణాలని, పగలని, ప్రతీకారాలని దయచేసి అధికారంలోకి తీసుకురాకు. ఈ రెండు ఊర్లు రెండు కళ్ళ లాంటివి. రెండింటిని జాగ్రత్తగా చూసుకోవాలని నేను చెప్పాను. మీరు చెప్పింది అలా చేయటానికి కాదండి నేను అధికారంలోకి వచ్చింది. ఏది ఎలా చూసుకోవాలో, ఎవరిని ఎక్కడ ఉంచాలో నాకు బాగా తెలుసు. మీరేం సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. నాగేంద్ర, కోపడకండి. మీరు కోపడితే ఏం జరుగుతుందో మీకే బాగా తెలుసు. అయినా మీరు మాజీ అండి. అధికారంలో ఉన్న వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళకి గౌరవం ఇచ్చి మాట్లాడాలి. వయసు మీద పడుతుంది కదా, కృష్ణారామ అంటూ విశ్రాంతి తీసుకోండి. అంతేగాని ఇలా మాకు సలహాలు ఇవ్వటం మానేసి మీ పని మీరు చూసుకోండి. ఏంటండి, పెద్ద ఆయన పట్టుకుని అలా మాట్లాడతారేంటి? ఆయన ఎలాంటి మనిషో, ఆయనకిక్కడ ఎంత మంచి పేరు గౌరవం ఉందో అది మర్చిపోయి మాట్లాడుతున్నారు మీరు. అసలు మిమ్మల్ని... ఆగండి ఆగండి, దయచేసి ఆయన ఏమనకండి. అది కాదండి, ఆయన అలా మర్యాద లేకుండా... పర్వాలేదు, ఆయన చెప్పినట్టుగానే నేను మాజీనే. రాజీ పడడమే మంచిది. చూడు నాగేంద్ర, పదవనేది విలాసాల కోసం కాదు, 10 మందికి నిస్వార్థంగా సేవ చేయడానికి నిర్దేశించింది. ఆ పదవిని దుర్వినియోగపరిచిన వాళ్ళెందరో పుట్టగతులు లేకుండా పోయారు. గుర్తుంచుకో.
నాకు ఈ లవ్వు గివ్వు లాంటివి పడవు. నేను ఇక్కడికి బతకడానికి వచ్చాను. నాకంటూ ఎవరూ లేక ఇబ్బంది పడుతుంటే మీ డాడీ నన్ను చేరదీసి పనిచ్చారు. మీ డాడీ నా మీద చాలా అభిమానం పెంచుకున్నారు. ఆయనకి నా మీద చాలా నమ్మకం ఉంది. మీరు ఆ నమ్మకాన్ని నాశనం చేయకండి. దయచేసి నన్ను వదిలేసి మీ డాడీ చెప్పిన సంబంధం చేసుకోండి. ఇంతేనా? లేదంటే చెప్పడానికి ఇంకా ఏమైనా మిగిలుందా? ఎవ్వరూ లేరు అంటున్నావు కదా, నీకండగా నేనుంటానని చెప్తున్నాను కదా. మా డాడీకి నీ మీద నమ్మకం ఉంది, అభిమానం ఉంది. నాకు నీ మీద ప్రేమ ఉంది. మా ఇంటికి అల్లుడు కావడానికి ఇంతకు మించి ఇంకేం కావాలి నీకు? మీకెంత చెప్పినా అర్థం కావడం లేదండి. నేను మిమ్మల్ని ప్రేమించడం కుదరదు. ఏ, నువ్వు వేరే ఎవరినైనా ప్రేమించావా? పోనీ నేనంటే నీకు ఇష్టం లేదా? నేను నీకు నచ్చలేదా? అదంతా కాదండి. అదేది కానప్పుడు ఇంకేంటి నీ ప్రాబ్లం? చూడండి, మీరు ఇలా చాలా ఇబ్బంది పెట్టారంటే నేను పని మానేసి వెళ్ళిపోతానండి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నీ వెనకాలే వస్తాను. నేను ఎంత మొండిదాన్నో మా డాడీ చెప్పే ఉంటారు కదా. నేను అనుకుంటే జరిగేంత వరకు ఏది వదిలిపెట్టను. నన్ను ప్రేమించడానికి, పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉండు. నమస్కారం రాణి గారు. నమస్తే అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. కూర్చోండి. కూర్చోండి. థ్యాంక్ యూ. ఏంటి మనోజ్ గారు, ఏంటి సడన్ విజిట్? మీరు ఎలా ఉన్నారు? వీఆర్ ఫైన్ రాధాకృష్ణ గారు. రాధాకృష్ణ గారు, మన ఆర్గనైజేషన్ నుంచి ప్రతి 3 సంవత్సరాలకు గాను బెస్ట్ బిజినెస్ ఎంటర్ప్రీనియర్ అవార్డుని సెలెక్ట్ చేస్తున్నాం. ఈసారి ఆ అవార్డుని మీ రాణి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ గెలుచుకుంది. నిజంగానా? చాలా థ్యాంక్స్ అండి. జడ్జి ప్యానెల్ మొత్తం ఏకగ్రీవంగా మీరే ఈ అవార్డుకి అర్హులని నిర్ణయించారు. కంగ్రాచులేషన్స్ రాణి గారు. థ్యాంక్ యూ అండి. హార్ట్లీ కంగ్రాచులేషన్స్ రాధాకృష్ణ గారు. థ్యాంక్ యూ అండి. మేడం, రేపు మన అసోసియేషన్ ఒక బిగ్గెస్ట్ ఇండస్ట్రియల్ కార్నివాల్ కండక్ట్ చేయబోతోంది. అందులో మీకు ఈ అవార్డు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. మీ వారసులు ఎవరైనా వచ్చి ఆ అవార్డుని అందుకోవాలి. అతిథుల అందరి సమక్షంలో రవీంద్ర భారతి ఆడిటోరియంలో మినిస్టర్ గారి చేతుల మీదుగా ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అలాగేనండి. ఈ అవార్డుకి మా రాణి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ని ఎన్నుకుని అవార్డు ప్రకటించినందుకు చాలా సంతోషం అండి. మా యాక్సెప్టెన్సీ లెటర్ని మీకు పంపిస్తాం మనోజ్ గారు. అలాగేనండి, మేము వెళ్ళొస్తాం. మంచిదండి. వెళ్ళొస్తామండి. ఒక ఊరి కోసం, వాళ్ళ తాతగారి మాట కోసం నా మెడలో తాళి కట్టారు. తండ్రి మాట కోసం అడవులకు వెళ్ళి ఆ శ్రీరామచంద్రుడంతా గొప్పవాడు నా భర్త. ఆయన ఎప్పుడో నిన్ను మనసులోంచి తీసేశాడు. మా ఇద్దరిని విడదీయాలని ఆలోచించి ప్లాన్ అంతా వేసుకుని వచ్చినట్టున్నావు. పాపం, నీ ప్లాన్స్ ఏవి నా దగ్గర వర్కౌట్ కావు శశి. సీత, నన్ను ఎంత ఎగతాళి చేసి మాట్లాడావు. నిన్ను అంత తేలిగ్గా వదులుతానా? నా ఈగోని హర్ట్ చేసావు. రాముందే నన్ను అన్నరాని మాట్లాడినావు. తప్పు చేశావు. దీనికి శిక్ష అనుభవించేలా చేయకపోతే నేను శశినే కాదు. అల్లుడు, అబ్బా పర్లేదు తీసుకో.
అల్లుడు, నువ్వు మందు తాగుతూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. సరే మావయ్య. తాగుతూ ఉండు. ఏంటమ్మా శశి, ఏంటి మీ ఆయన చేత పట్టపగలు మందు తాగించమన్నావు? అతన్ని ఒప్పించి మందులో కూర్చోబెట్టేసరికి తల ప్రాణం అరికాల్లోకొచ్చింది. డాడ్, నేనేం చేసినా దానికి ఒక పర్పస్ అనేది ఉంటుంది. అది మీకు బాగా తెలుసు. ఇప్పుడు నేను చేయబోయే వార్లో నా వెపన్ బాలునే డాడ్. వారా? అవును, ఆ సీత మీదనే యుద్ధం చేయబోతున్నాను. తన వల్ల మనం ఎంత నష్టపోయామో మీకు బాగా తెలుసు కదా డాడ్. ఎందుకు తెలీదమ్మా? ఆ సిమెంట్ ఫ్యాక్టరీ చేతికొస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. అవన్నీ సర్వనాశనం చేసింది. అదొక్కటే కాదు డాడ్, రామ్ ముందు నన్ను చాలా అవమానించింది, నన్ను చాలా ఎగతాళి చేసింది. ఆ అవమానం నేను భరించలేకపోతున్నాను డాడ్. ఆ సీతని ఏదో ఒక రకంగా ఆపాలి. మన జోలికి రాకుండా గట్టిగా గుణపాఠం చెప్పాలి. అలా చేయాలి అంటే దానికి బాలు సపోర్ట్ కావాలి డాడ్. ఇప్పుడు బాలుని ఫుల్గా తాగించి బ్రెయిన్ వాష్ చేసి ఇంటికి తీసుకొని వెళ్తే ఖచ్చితంగా ఇంట్లో గొడవ పడతాడు. ఆ గొడవని మరింత పెద్దది చేసి బాలుతోటే రామ్ని సీతని ఆ ఇంట్లో నుంచి బయటికి పంపించేలా ప్లాన్ చేశాను. శభాష్ శశి, వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళారు అంటే మనకు సగం ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే. ఆ రాణిని రాధాకృష్ణని మోసం చేయడం పెద్ద కష్టమైన విషయం కాదు. అప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీ ఏంటి డాడ్, మొత్తం ఆస్తంతా మీ చేతికొచ్చేస్తుంది. మీకు చేసిన అవమానాలకి ఆ కుటుంబాన్ని బికార్ని చేసి నిలబెడతాను. అయితే ఇంకెందుకమ్మా ఆలస్యం? పద, వెళ్ళి మీ ఆయన బ్రెయిన్ వాష్ చేసే పని మొదలు పెడదాం. మూవ్. ఎస్ డాడ్. బాలు ఏ డాడ్? ఇక్కడే ఉండాలమ్మా. ఇందాకనే నేను మందు గ్లాస్ ఇచ్చి లోపలికొచ్చాను. ఆ కొంప తీసి మనం మాట్లాడుకునేది ఏదైనా విన్నాడా డాడ్? అది నాకు భయంగా ఉందమ్మా. ఒకసారి నువ్వు ఫోన్ చేయి. బాలు, చూసావుగా, ఇలాంటి మనిషిని పక్కన పెట్టుకొని మనం అనుకున్నది సాధించగలుగుతామా? కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్లే ఉంటుంది. తాగి ఎలా పడుకున్నాడు చూడు. రాము, మీకోసం ఎదురు చూస్తున్నాను రా. అమ్మ సీత, మీ ఇద్దరికి ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. ఏంటమ్మా? మన రాణి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి బెస్ట్ బిజినెస్ సెంటర్ ప్రీమియర్ అవార్డు వచ్చిందిరా. నిజంగానమ్మా? అవును నాన్న. ఇందాకే ట్విన్ సిటీస్ ఇండస్ట్రియల్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ ఇద్దరు ఇంటికొచ్చి మరీ ఈ గుడ్ న్యూస్ చెప్పి వెళ్ళారా. వావ్, కంగ్రాచులేషన్స్ అమ్మా. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. కంగ్రాచులేషన్స్ నాకు కాదురా, మీకు చెప్పాలి. నాకా? నాకెందుకమ్మా? ఎందుకంటే రేపు నువ్వే వెళ్ళి రవీంద్ర భారతి ఆడిటోరియంలో జరిగే ఫంక్షన్లో సెంట్రల్ ఇండస్ట్రియల్ మినిస్టర్ చేతుల మీదుగా ఆ ప్రెస్టీజియస్ అవార్డ్ నువ్వే అందుకోబోతున్నావు. అదేంటమ్మా, నేను అందుకోవటం ఏంటి? నువ్వే అందుకోవాలి నాన్న. రాణి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఈ రోజు ఈ స్థాయికి వచ్చింది అంటే దానికి కారణం నువ్వే కదా. అవును రామ్, మా వారసుడిగా నువ్వే వెళ్ళి ఆ అవార్డు అందుకోవాలి. లేదమ్మా, ఆ అవార్డు అందుకోవాల్సింది నేను కాదు.
బాలు. ఆ, బాలు ఇప్పుడు ఛార్జ్ తీసుకున్నాడు. ఇన్ని రోజులు కంపెనీ కోసం కష్టపడింది నువ్వు. నీ వల్లే రాణి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఈ రోజు ఈ అవార్డు దక్కింది నాన్నా. నువ్వు లేకపోతే ఈ కంపెనీ లేదు, ఈ అభివృద్ధే లేదురా. ఇది కేవలం నీ కష్టమే రామ్. ఆ అవార్డు నువ్వే తీసుకోవాలి. దయచేసి నా మాట విని బాలుని ఆ ఫంక్షన్కి పంపించండి. నీకెలా చెప్తే అర్థమవుతుందిరా? ఆ అవార్డుని మా వారసుడిగా నువ్వే అందుకోవాలి. నేను మీ ఇంటి వారసుని కాదు కదమ్మా. ఏమన్నా? నువ్వు మాకు వారసుడివి కాదా? ఎలా అవుతానమ్మా? నేను మీ రక్తం పంచుకొని పుట్టిన మీ కన్నబిడ్డని కాదు కదమ్మా. రా. ఏంట్రా మాటలు? నిన్నెప్పుడైనా మేము అలా వేరు చేసి చూసామా? ఎన్ని సంవత్సరాలలో ఎప్పుడైనా నీ విషయంలో మేము అలా ప్రవర్తించామా? అసలు నువ్వు మా కన్న బిడ్డవి కాదన్న విషయం మేము ఎప్పుడో మర్చిపోయావురా. కానీ నువ్వెందుకురా గుర్తు పెట్టుకున్నావు? రామ్ కన్నబిడ్డ కాదా? మై గాడ్. అమ్మా, రక్తం పంచుకొని కడుపున పుట్టకపోయినా ఈ ఇంటికి పెద్ద కొడుకునయ్యాను. ఎవరూ లేని అనాథనైనా అమ్మ, నాన్న, తమ్ముళ్ళు, చెల్లి, తాతయ్య ఇలా నాకు పెద్ద కుటుంబం ఉంది. ఏమీ లేని నాకు ఇంతిచ్చి నన్ను మీలో చేర్చుకోవడం మీ గొప్పతనం అమ్మా. కానీ నేనెప్పుడూ నా స్థానాన్ని మర్చిపోనని చిన్నప్పుడే చెప్పాను. నేను ఆ మాట మీదే ఉంటాను. అంటే నువ్వు మాకు ఏమీ కావా? నువ్వు మాకు వారసుడివి కాదా? నేను మీ ప్రేమాభిమానాలకి వారసుండే కానీ ఆస్తిపాస్తులు కాదమ్మా. అవునత్తమ్మా, ఆయన ఎప్పుడూ మిమ్మల్ని అమ్మా నాన్నలాగే భావిస్తారు. కానీ ఈ ఆస్తుల విషయంలో ఆయన చాలా క్లారిటీగా ఉన్నారు. ఆ విషయం నాతో కూడా చాలా సార్లు చెప్పారు. చాలా ఆపు సీత, ఆపు. వాడికి నువ్వు కూడా తోడయ్యావా? చూడు రాము, నువ్వు అవునన్నా కాదన్నా నువ్వే మా పెద్ద కొడుకువి. నువ్వెళ్ళి మా ఇంటి వారసుడిగా ఆ అవార్డు తీసుకోవాలి, అంతే. వద్దమ్మా, తమ్ముడు వెళ్ళడమే కరెక్ట్. నేను వెళ్ళి ఆ అవార్డు తీసుకోవడం మీకు ఆనందాన్ని ఇస్తుందేమో కానీ నాకు మాత్రం అనైతికం అనిపిస్తుంది. అంటే నువ్వు మాకు దూరం అవ్వాలి అనుకుంటున్నావా? అరే, నేనెందుకు దూరం అవుతానమ్మా? ఈ జన్మకే కాదు, ఎన్ని జన్మలకైనా నేను మీ బిడ్డని, మీరు నా తల్లిదండ్రులు. నా ప్రాణం పోతే తప్ప నేనెప్పటికీ మీకు దూరం కానమ్మా. మీతోనే ఉంటాను. ఇన్ని చెప్పేవాడివి ఎందుకురా మా మాట కాదంటావు? అమ్మా, ఏదైనా నేనంతా ఆలోచించాకే నిర్ణయాలు తీసుకున్నాను. బాలు చదువు పూర్తయిపోయి తను కంపెనీ వ్యవహారాలు చూసుకునే స్థాయికి వచ్చాకే తనకి అధికారాలు అప్పచెప్పాను. కంపెనీని కనిపెట్టుకునుంటూ బాలు ఎదగాలని నేను అక్కడే జాబ్ చేస్తున్నాను. ఇప్పుడు కూడా బాలు ఈ అవార్డు తీసుకుంటే తనకి కాన్ఫిడెన్స్ పెరిగి కంపెనీని మరింత బాధ్యతగా నడిపిస్తాడు. ఈ విషయంలో నా మాట కాదన్నదమ్మా, ప్లీజ్. దొరికారు.
ఎక్కడ బ్లాస్ట్ చేయాలో అక్కడ బ్లాస్ట్ చేస్తా. ఎంత మోసం! రామ్ ఈ ఇంటికి పెద్ద కొడుకని ఇన్ని రోజులు అందరినీ ఎంత మోసం చేశారో. ఈ ఆస్తికి తను కూడా వారసుడని బాధపడ్డాను. ఇప్పుడు ఆదిత్య, అమూల్య ఇద్దరూ బయటికి వెళ్ళిపోయారు. ఇక ఈ ఆస్తి మొత్తానికి నా భర్తే వారసుడు. అసలు ఎన్ని రోజులు ఎందుకు ఈ నిజాన్ని బయట పెట్టకుండా ఆపారు? అత్తయ్యని మావయ్యని నిలదీసి అడగాలి. అవును, ఇప్పుడు అనవసరంగా ఈ విషయం బయటకు తీసుకుని రావడం ఎందుకు? బాలుతోటి ఆ రామ్ని, సీతని బయటికి పంపించాక ఆ తర్వాత ఈ విషయం బయట పెడితే ఆస్తిలో వాటాకి రాకుండా ఉంటాడు. ఆ రోజు నిజం బయట పెట్టి అందరిలోనూ అవమానించాలి. నాకు ఈ ఫంక్షన్కి రావటం ఇష్టం లేదు. నా బదులు బాలు అవార్డు అందుకుంటాడు. మీరు మీ తమ్ముడికి పట్టాభిషేకం చేపిస్తున్నారన్నమాట. ఆ శ్రీరామచంద్రుడు, భరతుడు ఒక్క తల్లి బిడ్డలు కాదు, మీరు కూడా అంతేనా? బావగారు నిజంగా మీ కన్న బిడ్డేనా? జవాబు చెప్పమ్మా. అవునరా, రాము నా కన్న బిడ్డ కాదు.